పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన ఆయన బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. వలసదారులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ మంత్రి అడ్లూరిని దుమ్ము దులిపేశారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాము కాంగ్రెస్ పట్టాదారులమే, దాని కౌలుదారులం కాదన్నారు. ఎమ్మెల్యే సంజయ్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఫిర్యాదు చేస్తారు. జగిత్యాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటి ఎవరు ప్రతిపాదన చేయాలి? అదొకటి చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి? కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు. మరి మేము ఏదైతుందో 4 దశాబ్దాలకి వెళ్ళి పార్టీ మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలసదారులు వచ్చేది అవుతున్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే వీళ్ళ ప్రభుత్వం ఏమనేది అవుతుందో అంటే ప్రమాదంలో ఉన్నదా? ప్రభుత్వం నిజంగా ప్రమాదంలో ఉన్నదా? అంటే ఈ వలసవాదులు ఎందుకు డిపెండ్ అవుతుండ్రు? ప్రభుత్వం కాదన్నా, ఇప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసిండు, వాళ్ళు 10 ఏళ్ళు రాజ్యం చేసిండు. వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని చేయాలి. వాళ్ళు నేను చేస్తా అని చెప్పానంటే ఏం చేస్తా చెప్పి మీరు రోలవాగ్ అనేది మన ఇద్దరు పొత్తుల రోలవాగ్ అంటే ఇద్దరు పొత్తు అంటే సారంగపూర్ బీర్పూర్ మండలంలో దొరపూర్ మండలానికి సంబంధించి మీరు స్వయంగా రోడ్డు మీద కూర్చొని ఏదైతుందో నీళ్ళు ఇడిపించాను. మీకు జ్ఞాపకం ఉందా సార్? 4 గంటలు మీరు రోడ్డు మీద కూర్చొని నీళ్ళు ఇడిపించాను. 60 కోట్ల మంజూరైన రోలవాగ్ ఏదైతుందో 153 కోట్ల అంచనా పెరిగింది. అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఆ చెరువు గడ్డ ఏదైతుందో మొత్తం కింద ఉన్న రైతులు ఏదైతుందో పంట పొలాలు అన్నీ కోల్పోయిండ్రు. పైకెళ్ళి కింది దాకా ఏదైతుందో నరసింహపల్లి, బీర్పూరు, తుంగూరు, కొల్వాయ, తాళధర్మారం, చిత్రవేణి కూడా మొత్తం పొలాల్లో వేయలేదు సార్. మొత్తం గంగపుత్రులు చేపలన్నీ కొట్టుకుపోయినాయి. ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు సార్. చెప్పంటున్న 10 ఏళ్ళు ఏదైతుందో ఎవరికి ₹1 సాయం చేయలేదు. పోలీస్ స్టేషన్ స్వామి దేవస్థానం కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న 4-5 సభ్యులు ఏదైతుందో ధర్మపురి కొప్పులీశ్వర్ న్యాయ సలహాదారుని ఒకటి పెట్టిండ్రు, చొప్పదండి రవిశంకర్ మధ్య ఒకటి పెట్టిండ్రని మీ దృష్టికి తీసుకొచ్చి అది అయినా కానీ కొద్ది ఆలోచనలు పడాలంపడంతా సార్. ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజెప్పిన మేము, పార్టీకి తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేస్తారు సార్? వాళ్ళు గట్టి ఊరుతుంటారు. అదేం మీకిందంటే 2014 సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలే సార్, పోతే మంత్రి పదవి రాదా సార్? సార్ ఎందుకు త్యాగం చేసింది సార్? పార్టీ కోసం త్యాగం చేసింది సార్, మనందరి కోసం త్యాగం చేసింది సార్. మేమేమంటున్నామంటే మేము పూర్తి ఖరాబ్ కాకంటే ముందు ఆయన ఏంటిదన్న తెలుసుకుని మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మనిషి, అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికి ఏదైతే అండ దొరికిందని చెప్పని మీ భావనతో మేము కలిగి ఉన్నాం. మేము మమ్మల్ని కాపాడే బాధ్యత మీ ఉందా లేదా? అన్న మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకలో ఉన్నామన్నా, జెండా మోసినామన్నా. ఇలా పార్టీ బతకాలన్నా అద్దన్నా జగిత్యాల? ఇవాళ మొత్తం జగిత్యాలన్న ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిడు సార్. అందులో ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేడు. ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప మన పోలీస్ స్టేషన్ స్వామి ఇచ్చిండ్రు. దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందులో సభ్యుడు. మాకు ఏం చేస్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చేస్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. దీనికైనా కూడా పొడిచి పారేయండి. రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అరే సార్, రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడేది మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. ఏమన్నారు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులు. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి కూడా మనం ముందుకు పోతాం. మన దేశంలో ఏదైతున్నదో
రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలపడి నట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మనం మన నీరు కాస్తున్నామా లేదా? ఆయన ఎవరని అడిగిన నెత్తురు మంత్రులు ఉంటున్నాడు. ఆయన ఎవరు అని అడిగిన ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఇచ్చిన ఇచ్చాడు. ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి అని నేను అన్నా మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే ఏ పరిస్థితులలో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోండి కానీ ఇప్పుడు మా మీద రుద్దకుండా అని చెప్పాను. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంబడేసుకొని తిరుగుతున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఊళ్ళో మొత్తం బీజేపీ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి ప్రసన్న కృష్ణ కోట్లు ఏమని చెప్పి స్టేటస్ కూడా పెట్టుకున్నారు. డైరెక్ట్ చెప్తున్నారు మాది కాంగ్రెస్ పార్టీ కాదు ఓన్లీ ఎమ్మెల్యే ఎంబడే తిరుగుతున్నాం. పని కోసం పార్టీకి మాకు సంబంధం లేదు. కాదు సార్, రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే ఏమైనా ఎక్కడికి వెళ్ళి కొట్లాడదా? ఏముంది కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? ఇవాళ మీరు 20 ఏళ్ళు ఇక్కడ కొట్టారు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఈ ప్లేస్ లో ఉన్నట్టు మీరు ఏం చేయగలుగుతారు? మీకు కూడా అంటే ఇంత కష్టపడి చేసినాం కాబట్టి ఎంత బాధ ఉంటుంది. ఒకవైపు వరంగల్లో కొండ సురేఖ్ ఇష్యూ, మరోవైపు కరీంనగర్